నమస్తే ప్రశాంతంగా ఉండే లద్దాఖ్లో హింస చెలరేగింది. లద్దాఖ్ చరిత్రలోనే ఇంత హింస ఎప్పుడు జరగలేదు. ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, 80 మందికి పైగా గాయాలైనాయి, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అసలేంటి లద్దాఖ్ లాంటి ప్రాంతంలో ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏం కుట్ర జరుగుతుంది? ఎవరు టార్గెట్ చేశారు? అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళ డిమాండ్ సహేతుకమేనా? ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళ చరిత్ర నేపథ్యం ఏంటి? అందరూ మనం అంటే కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం, నిజంగా ఇది డీప్ స్టేట్లో కుట్రలో భాగమేనా? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఒక్కసారి లద్దాఖ్ గురించి లద్దాఖ్ నేపథ్యము, చరిత్ర ఇవన్నీ మనం చూస్తే తెలుసు. జమ్మూ కాశ్మీర్లో, ఉమ్మడి యునైటెడ్ జమ్మూ కాశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతంగా ఉండేది. ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ను ఒక స్టేట్ చేసి లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతం చేశారు. అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అది. 3 లక్షలకు మించి జనాభా ఉండదు అక్కడ. అయితే లేహ్, కార్గిల్ 2 జిల్లాలు కలిపి లద్దాఖ్ అనమాట. కార్గిల్లో ముస్లింల జనాభా ఎక్కువ ఉంటుంది, లద్దాఖ్లో బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారు. లేహ్లో బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారు. బుద్ధిస్టుల సంఖ్య 1,00,000కు అటు ఇటుగా ఉంటుంది, ముస్లింల జనాభా 2 లక్షలకు అటు ఇటుగా ఉంటుంది. అయితే ఎప్పుడు ఎన్నిక జరిగిన ఒకటే పార్లమెంట్ నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం ఉంటుంది లద్దాఖ్ మొత్తానికి. 2 జిల్లాలకు కలిపి లేహ్, కార్గిల్ కలిపి లద్దాఖ్ కదా, ఒకే ఎంపీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఎప్పుడు ఎన్నిక జరిగినా కార్గిల్ ప్రాంతం నుంచే గెలుస్తుంటారు, కార్గిల్ వాళ్ళే గెలుస్తారు. ఎక్కువగా ముస్లిమ్స్ గెలుస్తారు, ఎందుకంటే ఇంకా తెలిసేదేం కొత్తగా చెప్పక్కర్లేదు కదా, మెజారిటీ ముస్లింలు ఉంటారు. ఓట్స్ పోలరైజేషన్ జరుగుతుంది. ఇక 2 జిల్లాలు కలిపి ఒక జిల్లా కౌన్సిల్ అని పెట్టారు. లద్దాఖ్ జిల్లా కౌన్సిల్, కార్గిల్ జిల్లా కౌన్సిల్ ఉంటాయి. లేహ్ జిల్లా కౌన్సిల్, కార్గిల్ జిల్లా కౌన్సిల్ పూర్తిగా డైరెక్ట్గా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో అది ఉంటుంది అనమాట. అడ్వైజరీ బోర్డు ఉంటుంది, ముఖ్యమైన కీలక విషయాల్లో ఆ నిర్ణయాల్లో అడ్వైజరీ బోర్డు సలహాలు తీసుకుంటారనమాట. ఇక పూర్తిగా ఎక్కువగా సరిహద్దు ప్రాంతం టిబెట్ సరిహద్దుగా ఉంటుంది, చైనా నుంచి థ్రెట్ ఉంటుంది. కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉంటేనే, పాలనలో ఉంటేనే మంచిదని కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కొంతకాలంగా అంటే 370 ఎత్తివేత వెంటనే అంతకు ముందు కూడా లద్దాఖ్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ అంతకు ముందు నుంచే ఉందన్నమాట. మరి ఇప్పుడు సరే వాళ్ళే కోరుకున్నారు కదా, స్థానికుల డిమాండ్తోనే లద్దాఖ్ని కేంద్రపాలిత ప్రాంతం చేశారు కదా, యూటీ చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంది, కొత్తగా ఈ డిమాండ్ ఎందుకు అంటే, వీళ్ళు అంటున్నమాట కార్గిల్ వల్ల డామినేషన్ ఎక్కువైపోయింది, బుద్ధిస్టుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ ప్రయోజనాలు కాపాడే పరిస్థితి లేదు అని ఇప్పుడు ఈ వాంగ్చుంగ్ అనేవాడు, అతని నేతృత్వంలో కదా వీళ్ళు చెప్తున్న మాట అనమాట. అందువల్ల యూనియన్ టెరిటరీ నుంచి స్టేట్గా చేయాలి, రాష్ట్ర హోదా ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కార్గిల్ ప్రత్యేకమనంటే అంటే రాష్ట్ర హోదా కేవలం లేహ్ కాదు, లేహ్ కార్గిల్ కలిపి ఉన్న లద్దాఖ్ను రాష్ట్రం చేయాలంటున్నారు. అయితే ఈ ఉద్యమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే లేహ్ నుంచి మొదలైంది. లేహ్ కేంద్రంగా నిన్న హింస జరిగింది, ఆందోళన జరిగింది లేహ్లో. కార్గిల్ అంటే రిలీజియస్ ఇష్యూ కనుక లేహ్ ప్రజలను ముందు పెట్టి లద్దాఖ్ ప్రజల ఆకాంక్ష ఇది అని ఇష్యూని మొదలు పెట్టారనమాట, బయటకు తీసుకొచ్చారనమాట. ఈ ఉద్యమానికి ఏదైతే ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నాడో సోషల్ యాక్టివిస్ట్గా చెప్తున్న సోనం వాంగ్చుక్, అప్పట్లో కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగాడు. పర్యావరణం దెబ్బతింటోంది లద్దాఖ్లో, మిలిటరీ వాళ్ళు వచ్చి పాడు చేస్తున్నారు, టూరిజం పేరుతో లద్దాఖ్ను పాడు చేస్తున్నారు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసి ఆందోళనకు దిగాడు అనమాట అతను. -డిగ్రీల వాతావరణం ఉంటుంది లద్దాఖ్లో. ఆ టైంలో -డిగ్రీల వాతావరణంలో, చలిలో బయట పడుకొని ఆందోళన చేశాడు అప్పుడు. అయితే చెప్పిన కదా ఒకే ఒక ఎంపీ సీట్ అని. అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ కూడా గెలిచిన నేపథ్యం ఉంది అంతకుముందు. తర్వాత వరుసగా 2014-19 ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ గెలిచారు. మొన్నైతే యువ ఎంపీ గుర్తుండే ఉంటుంది, జూమ్యాంగ్ సివింగ్ నామ్యాల్, మనం తేజస్వి సూర్యతో పాటు అతన్ని కూడా మనం అప్పుడు చాలా బాగా మాట్లాడారు లద్దాఖ్ సమస్యల మీద. అయితే మొన్నటిసారి అతనికి టికెట్ ఇవ్వలేదు. ఇంకా పార్టీలో అతను అసంతృప్తిగా ఉండడం, సరిగా చివరి నిమిషం వరకు కొంచెం అలక వహించి పని చేయకపోవడం, కొన్ని కారణాలతో పార్టీలో లుకలుకలు. దీంతో బీజేపీ ఓడిపోయింది. బుద్ధిస్టుల ఓట్లు చీలిపోయినాయి పూర్తిగా. అంటే ఇండిపెండెంట్ని గెలిపించుకున్నారు వీళ్ళందరూ కూడా. అంటే ఎప్పుడు అంతకుముందు ఏమైందంటే కాంగ్రెస్ కానీ ఎన్సీ కానీ మిగతా ఈ పార్టీలన్నీ కూడా ముస్లింలను నిలబెడితే బీజేపీ బుద్ధిస్టు నిలబెట్టడంతో ఏకపక్షంగా ఓట్లు పడి బుద్ధిస్టు 2 సార్లు బీజేపీ నుంచి గెలిచారు. ఈసారి బుద్ధిస్టు ఓట్లను చీల్చడానికి ఇండిపెండెంట్గా నిలబెట్టి గెలిపించుకున్నారనమాట ఆ పార్టీలన్నీ కూడా. ఇంకా బీజేపీలో కూడా సరైన అంటే వాతావరణం దెబ్బతినడంతో బీజేపీ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అట్లా పర్యావరణం కోసం అంటూ పోరాడుతున్న అతగాడు ఆ మధ్య పాకిస్తాన్ కూడా వెళ్ళాడు, సోనం వాంగ్చుక్. అప్పుడు కూడా ఇష్యూ అయింది, పాకిస్తాన్కి ఎట్లా వెళ్తావు, పాకిస్తాన్ ఆతిథ్యం ఎట్లా స్వీకరిస్తావు ఈ టైంలో అని. పూర్తిగా ఒక ముస్లిం బెల్ట్, ఒక ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం గ్రూపులు అతన్ని తెర వెనుక నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇంకా స్టేట్ హుడ్ ఇష్యూ తీసుకొని ఫైట్ చేస్తున్నాడు అతను. ఇంకా ఈ హింసకు ఒకరోజు ముందు నిరాహార దీక్ష మొదలుపెట్టాడు సోనం వాంగ్చుక్. ఈ సందర్భంగా అక్కడ వచ్చిన గ్యాదర్ అయిన వాళ్ళతో మాట్లాడుతూ అతను అన్న మాటలు మీడియాలో వైరల్ అయినాయి.
అంటే రెచ్చగొట్టేలా పూర్తిగా మీకు సిగ్గు లేదా? జెన్‌జెడ్ యువత నేపాల్‌లో ఏం చేసిందో చూసిండ్రు, మీకు ఇంకా సిగ్గొస్తలేదా? నేపాల్‌లో లాగా మీరు కూడా రెచ్చిపోవచ్చు గదా! స్టేట్ కోసం మీరు ఉద్యమించొచ్చు గదా! అని రెచ్చగొట్టాడు. అసలతను రెచ్చగొట్టడం వల్లనే లద్దాఖ్‌లో ఫస్ట్ టైమ్ హింస అన్నమాట. హింస చెలరేగిందనమాట. ప్రశాంతంగా ఉండే, శాంతియుతంగా ఉండే ఆ ప్రాంతంలో మొదటిసారి హింస చెలరేగిందనమాట. సరే, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. అతన్ని అరెస్ట్ చేశారు. అట్లా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొందరు మనుషులు ఇక ఇతనైతే పర్యావరణం పేరుతో అక్కడ ఇష్యూని స్టార్ట్ చేశారనమాట. దీని వెనుక, వీళ్ళందరి వెనుక డీప్ స్టేట్ హస్తం ఉందనేది అనుమానాలు. డీప్ స్టేటే వీళ్లకు నిధులిస్తోంది, డబ్బులిస్తోంది, విరాళాలు ఇస్తోంది అనేది. అయితే కాంగ్రెస్ పార్టీ హస్తం నేరుగా ఉంది ఈ ఉద్యమంలో, ఈ హింసలో, ఈ ఆందోళనలో అనలేము కానీ ఇంకా సోరస్ గ్యాంగ్తో ఇంకా ఈ లింక్ అని మనం అర్థం చేసుకోవచ్చు. జార్జ్ సోరస్ గ్యాంగ్ నుంచే వీళ్ళకి విదేశీ నిధులు వస్తాయి. అట్లనే ఈ వాంగ్చుక్ కూడా అక్కడ నుంచే వస్తున్నాయి. అట్లా సామీప్యతలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అతని ఆర్థిక లావాదేవీల మీద కూడా అరెస్ట్ చేయడమే కాదు, ఎంక్వైరీ కూడా జరుగుతుంది. వాంగ్చుక్ ఆర్థిక లావాదేవీల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుందని మనం చూసినాం. అట్లనే 10 మంది నేపాలీలను కూడా అరెస్ట్ చేశారు. ఇంకా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అక్కడ ప్రశాంతంగా ఉంది. కర్ఫ్యూ అమల్లో ఉందన్నమాట. చెప్పిన కదా, మధ్యలో అసలు బుద్ధిస్టుల జనాభా తక్కువైనా సరే బీజేపీ అక్కడ ఎలా గెలిచింది, నాన్ ముస్లింగా ఇక్కడ గెలిచింది అంటే కారణం మన వాళ్ళు కొంచెం బుద్ధిస్టులందరినీ మొబిలైజ్ చేసి అవతల వాళ్ళు 3 పార్టీల నుంచి ముస్లిం క్యాండిడేట్స్ అవడం, 2 పార్టీల నుంచి ముస్లిం క్యాండిడేట్స్, ఒక బలమైన క్యాండిడేట్ ఉండడంతో ఇటువైపు బీజేపీ గెలవగలిగిందనమాట. చెప్పిన కదా, పెద్ద విస్తీర్ణము, తక్కువ జనాభా ఉన్న యూటీ ఇది. అయితే సరిహద్దు బార్డర్ సరిహద్దు ప్రాంతమే అయినా సాధారణంగా మన భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు కొంచెం సమస్యాత్మకంగా ఉంటాయి చాలా. ఇప్పుడు పంజాబ్ చూసుకున్నా, మనకు జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలు, కాశ్మీర్ ప్రాంతము, అట్లనే అసోం, బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా కొంచెం మన సమస్యాత్మక ప్రాంతాలు, అవి బార్డర్ ప్రాంతాలు. ఇది పూర్తిగా సరిహద్దు ప్రాంతమే అయినా శాంతియుతంగా ఉండే ప్రదేశం అనమాట ఇది. ఈ స్థాయిలో హింస మొదటిసారి, ఇక చెప్పిన కదా 1 లోక్సభ సీట్ అని. అయితే భారతదేశంలో అతిపెద్ద, అంటే విస్తీర్ణం పరంగా, ప్రదేశం పరంగా అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. మొత్తం 1,73,266 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఇంకా 2014-19లో బీజేపీ గెలుచుకుంది అని చెప్పిన కదా, ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనమాట. ఇంకా లేహ్, కార్గిల్ ఈ 2 జిల్లాలు ఉంటాయని చెప్పిన కదా, ఇంకా లేహ్, కార్గిల్ ఈ 2 జిల్లాల్లో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి మొత్తము. సుబ్రా లేహ్ కిందకి వస్తాయి. జాన్స్కార్ అట్లాగే కార్గిల్ జిల్లా కిందకు వస్తుంది. మొత్తం 1,84,000 ఓటర్లు ఉన్నారని అంచనా. అందులో దాదాపు సగం 95,000 మందికి పైగానే కార్గిల్లో ఉంటారనమాట. అట్లా భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద యూటీ, రెండో అతి తక్కువ జనాభా ఉన్న యూటీ. 1,84,000 ఓటర్లు మాత్రమే ఉన్నారు. అంటే మీరు ఎట్లా అంటే, ఇప్పుడు హైదరాబాద్ మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేషన్ డివిజన్ కన్నా తక్కువ. ఒక్కో కార్పొరేషన్లో కనీసము 2-3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంతా కూడా లేరనమాట మొత్తం స్టేట్లో, అలా మొత్తం యూటీలో, మొత్తం లద్దాఖ్లో. అలాంటి చోట అంత తక్కువ జనాభా ఉన్న వాళ్ళు రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక టూరిజం, వ్యవసాయం, పశు సంపద ఎక్కువ. యూటీ కనుక కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తూ ఉంటుంది అక్కడ డెవలప్మెంట్ కోసము. ఇంకా 370 ఎత్తివేసిన తర్వాత కూడా చాలా అభివృద్ధి జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఆరోగ్యము, అంటే విద్య, వైద్యము, మన షింకున్ లా టన్నెల్ మనం మాట్లాడుకున్నాం కదా, అతిపెద్ద టన్నెల్ నిర్మాణం కూడా పూర్తయింది. అట్లా కొన్ని వేల అంటే హెల్త్ సెంటర్స్, మెడికల్ కాలేజీలు, కార్డియాక్ క్యాథ్ ల్యాబ్స్, కార్గిల్లో అతిపెద్ద హాస్పిటల్ని అప్గ్రేడ్ చేశారు. ఇంకా అక్షరాస్యత పెరుగుతోంది గణనీయంగా. టీచర్లు ఎక్కువయ్యారు. స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ. హాస్టల్స్ ఉన్నాయి, స్కిల్ సెంటర్స్ పెట్టారు ఎక్కడికక్కడ. టూరిజం ప్రాజెక్ట్స్ కూడా, భింబట్, పెంజిలా, వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సస్టైనబుల్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్ మిషన్కి కూడా ఒక అంటే ప్రోత్సాహకాలు ఇస్తుంది. అయితే రిమోట్ ఏరియాల్లో కొంచెం వాతావరణము, ముఖ్యంగా ఈ ఇన్ఫ్రా సవాళ్ళు అయితే ఉన్నాయి. ఇక పరిపాలన విషయానికి వస్తే చెప్పిన కదా, లెఫ్టినెంట్ గవర్నర్ ప్రస్తుతం అయితే కవిందర్ గుప్తా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ ఉంటారు మామూలుగా. ఈ ఎల్జీకు సహాయంగా ఒక ఆటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, లోకల్ గవర్నెన్స్కు కీలకంగా ఒక అడ్వైజరీ మెంబర్స్ బోర్డు ఉంటుంది. 30 మంది మెంబర్స్ ఉంటారు. ఎకనామిక్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, వీటన్నిటి మీద కూడా, టాక్సేషన్, వీటి మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలి, అట్లనే
లేహ్కు కార్గిల్కు విడివిడిగా సపరేట్ లోక్సభ సీట్లు కావాలని, అట్లనే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట. ఆ డిమాండ్లతో మొదలైన ఆందోళన హింసాత్మకం అయిపోయింది. 4 చనిపోయారు, ఏకంగా 80 మందికి పైగా గాయపడ్డారు. సోనం వాంగ్చుక్ ఈ నిరాహార దీక్షను భంగం చేసి, ఇంకా అతను నిరాహార దీక్ష విరమించాడు అసలైతే. అతన్ని తర్వాత అరెస్ట్ కూడా చేశారు. ఎల్ఏబి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అనమాట. అతను కూడా ఇప్పుడు జెన్జెడ్ బాగా వినిపించింది ఆయన నోటంట. జెన్జెడ్ యూత్ తిరగబడాలన్నట్టుగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో ఈ హింస చెలరేగింది అనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు కూడా. చెప్పిన కదా, అటు బార్డరు చైనాతో కొంచెం మనకి రిస్కే అదైతే. అసలైతే బుద్ధిస్టులు చాలా శాంతియుతంగా ఉంటారు. వాళ్ళని ఎగదోసి, వాళ్ళని ముందు పెట్టి, వాళ్ళని పక్కదోవ పట్టిస్తూ ఇది చేస్తున్నారని చెప్పొచ్చు. సోనం వాంగ్చుక్ అనేవాడు, అతని వెనకాల పూర్తిగా ఇస్లామిస్ట్ సంస్థలు, సంఘాలు, ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. పర్యావరణం మీద తను పర్యావరణ పరిరక్షకుడిగా చెప్పుకునే అతను రీసెంట్గా పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు. ఇప్పుడు బుద్ధిస్టులను ముందు పెట్టి ఈ డిమాండ్ వాళ్ళని ఎత్తున పెట్టి వాళ్ళతో ఆందోళన చేయిస్తున్నాడు. చనిపోయిన వాళ్ళందరూ కూడా, హింసలో చనిపోయిన వాళ్ళందరూ కూడా బుద్ధిస్టులే, లేహ్కు చెందిన వాళ్ళే. లేహ్లో మాత్రమే ఈ హింస జరిగింది. లేహ్ను ఎంచుకోవడం వెనుక కూడా ఏం కుట్రనో నేను చెప్పినాను. ఇక కార్గిల్ విషయానికి వస్తే, కార్గిల్లో పూర్తిగా షియా ముస్లింలే ఉంటారు. అయితే మరి ఏంటి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు కేంద్రం ఎట్లా చూస్తుంది? లద్దాఖ్ ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అంటే అసలు ఏమాత్రం సహేతుకం కాదు. అసలు అది రాష్ట్రానికి సరిపోని ప్రాంతం. అది పూర్తిగా చెప్పిన కదా, హైదరాబాద్లో ఒక కార్పొరేషన్ డివిజన్ అంతే జనాభా కూడా ఉండదు, దానిలో సగం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని పెద్ద కార్పొరేషన్లో అంతా సగం. అసలు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తే రెవెన్యూ లేదు, అన్ని సెంటర్ నుంచి రావాల్సిందే. ప్రత్యేక ప్యాకేజింగ్ ఉంటుంది కాబట్టి యూనియన్ టెరిటరీకి కేంద్రం నుంచి రావాల్సిందే. కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ను వీళ్ళు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసలు యూనియన్ టెరిటరీ కావాలని కొన్నేళ్లుగా లద్దాఖ్ ప్రజలు డిమాండ్ చేశారు. అసలు వాళ్ళ డిమాండే యూటీ కావాలని. దానికోసం ఉద్యమాలు కూడా జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఇతను ముందుకొచ్చి కొందరిని ముందు పెట్టి రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నాడు వాంగ్చుక్ అనేవాడు. అట్లా పూర్తిగా దురుద్దేశం అతనిది. అంటే రాష్ట్రం ఏర్పడితే పూర్తిగా తన చెప్పు చేతుల్లో పాలనను, గవర్నమెంట్ తన చేతుల్లోకి తీసుకోవాలనే కుట్ర ఉందన్నమాట అతనికి. దానికి కొందరు ముస్లిం శక్తులు కూడా, ఇస్లామిస్ట్ శక్తులు, ఈ సెక్యులర్ పార్టీలు కూడా అతన్ని ముందుండి నడిపిస్తున్నాయి, రెచ్చగొడుతున్నాయి, అతని వెనుక ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే డీప్ స్టేట్, జార్జ్ సోరస్ నుంచి ఫండ్స్ రావడమే కాకుండా ఈ శక్తులన్నీ అతన్ని నడిపిస్తున్నాయి అనమాట. అసలైతే అక్కడ ఇతనితో పాటు కొన్ని ముస్లిం ఎలిమెంట్స్ కొందరు ల్యాండ్ కబ్జా చేస్తున్నారు చాలా రోజులుగా, 370కి ముందు, 370 తర్వాత కూడా. దాన్ని నిరోధిస్తుంది కేంద్రం పకడ్బందీగా. అందుకని ఈ ఇష్యూతో ముందుకు వచ్చాడు ఇప్పుడు సోనం వాంగ్చుక్ అనేవాడు. ఇంకా లద్దాఖ్ అంతా హిస్టరీలే, ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని అక్కడున్న ఒక ప్రజల శాంతికాముకత్వాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మేధావి ముసుగులో ఇవన్నీ చేస్తున్నాడు. ఇక అతన్ని వాడిని హీరోని చేశారు కొందరు, అవార్డులు ఇప్పించారు. కేజ్రీవాల్ అప్పుడు ఎత్తుకున్నారు కదా, ఈ విల్సన్ అనే ఒక పారిశుద్ధ కార్మికుడిని ఎట్లా చేశారు, ఈ యోగేంద్ర యాదవ్ ఇలాంటి వాళ్ళను కొందరిని తయారు చేసుకుంటారు కదా. అసలు ఇక వీళ్ళే భూషణ్లు గీషన్లు, పేర్లే, అవార్డు కాదు భూషణ్ అంటే, వాళ్ళు ఎవరో ఉండే కదా. అట్లా రామన్ మెగసేసే లాంటి, ఏషియా నోబెల్ అంటారు రామన్ మెగసేసన్, అలాంటి అవార్డులు ఇప్పించడము వీళ్ళే. అట్లా ఇంటర్నేషనల్ అవార్డులు ఇప్పించి, ఎందుకంటే డీప్ స్టేట్ ఉంది కాబట్టి, జార్జ్ సోరస్ టీం ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇప్పిస్తూ వీళ్ళందరినీ కొందరిని ఫేమ్ చేసేసారు కదా. అట్లా ఇప్పుడు ఇతన్ని కూడా హీరోని చేసేస్తున్నారు. దాని వెనుక టూల్ కిట్ ముఠా ఉంది అనేది సుస్పష్టం అనమాట. అందుకని ఇప్పుడు పూర్తిగా తన స్వార్థం కోసం, ఈ అంటే ఒక దేశంలో అస్థిరత కోసమే నేపాల్ తరహాలో ఒక తిరుగుబాటు జరగాలన్న ఉద్దేశంతో ఇంకా ఇలాంటి ఒక సున్నితమైన ప్రాంతాలను ఎంచుకుంది డీప్ స్టేట్. అది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ హడావిడి మొదలుపెట్టింది. ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. లడఖ్లో హింస చెలరేగింది. వీళ్ళందరూ ముందుకొచ్చి టూరిజం డెవలప్మెంట్ వద్దంటారు, హోటల్స్ కట్టొద్దంటారు, మిలిటరీ వాళ్ళు ఇంకేమీ నిర్మించొద్దంటారు. లద్దాఖ్ పూర్తిగా మా చేతుల్లో ఉంచుకోవాలని చూస్తున్నారనమాట. ఎట్లా కుదురుతుంది ఎట్లా అవుతుంది అట్లా? బుద్ధిస్టులను ముందు పెట్టి ఇదంతా చేస్తున్నారనమాట. ఈ హింస వెనుక ఒక కుట్ర ఉంది. నెక్స్ట్ సౌత్ గోవా అవుతుండొచ్చు. అక్కడ కూడా అంతే. కాంగ్రెస్ గెలిచింది ఫస్ట్ టైం. గుండుగుత్తగా ఓట్లేశారు కాంగ్రెస్కి. అంతకుముందు బీజేపీ ఉండేది అక్కడ. అట్లా చిన్న నియోజకవర్గాలను, కొంచెం చిన్న సున్నితమైన ప్రాంతాలని, సమస్యాత్మక ప్రాంతాలు, లేదంటే చిన్న నియోజకవర్గాలను వీళ్ళ టార్గెట్గా వాళ్ళు మార్చుకుంటున్నారనిపిస్తుంది. ఎందుకంటే జెన్జెడ్ తరహా ఉద్యమం అంటే ఇండియాలో అసాధ్యం అసలు. ఆ తరహా కనీసం కనీసం 1 మిలియన్ మంది బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి కనిపించాలి, హింస జరగాలి. అది భారత్లో ఎప్పటికీ జరగదు, ఎవరి తరం కాదు అలాంటి హింస చేయడం. అట్లా అందుకని చిన్న ప్రాంతాలను ఎంచుకొని ఎక్కడికక్కడ ఇలా ఉంది పరిస్థితి
అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం. ఇలాంటి ఏరియాలో మణిపూర్ అయిపోయింది, లద్దాఖ్ అయిపోయింది. నెక్స్ట్ సౌత్ గోవా అని అనుమానాలు అనమాట. ఏం చేస్తుంది మరి కేంద్రం, ఏం చేస్తుంది ఇంత జరుగుతుంటే అంటే వేచి చూస్తుంది, ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తుంది. ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేసింది, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తుంది. ఆల్రెడీ ఈడీ కూడా రంగంలోకి దిగిందని తెలిసింది. అతనికి విరాళాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, విదేశాల నుంచి విరాళాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఇతని లక్ష్యం ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఇంకెవరున్నారు, ఇంకేం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఇంకా దర్యాప్తులో తేలుతుంది. మనకు అనిపిస్తుంది లద్దాఖ్లో ప్రజల ఆందోళన న్యాయమైందే కదా, రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారని. కానీ కాదు, అక్కడ జరుగుతున్న అసలు విషయం ఇదనమాట. వేర్పాటు వాదులు అక్కడ రెచ్చిపోయి వేర్పాటు వాదాన్ని పెంచి పోషించే ఒక కుట్ర అనమాట. అసలు ఎంత మంచిగా అభివృద్ధి జరుగుతుందో అక్కడ. 5G వచ్చింది, ఆర్మీ రోడ్లు వేసింది, మంచి మంచి రోడ్లు ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ అది జరుగుతుంది. ఇప్పుడు వద్దంట, సెంటర్ డబ్బులు ఇస్తే మేము ఖర్చు పెట్టుకుంటాం, మా చేతుల్లో పెట్టుకుంటాం మొత్తము. అసలు అది సరిహద్దు ప్రాంతం, సున్నితమైంది, కాపాడుకోవాలి కదా మనం. ప్రజలను అడ్డు పెట్టుకొని, ముఖ్యంగా బుద్ధిస్టులను ముందు పెట్టి, జనాలను అడ్డు పెట్టుకొని, అమాయక యువతను అడ్డు పెట్టుకొని, సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయి. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హింసలో ఉన్నారు, అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అట్లా ఈ శక్తులు రెచ్చిపోతున్నాయి. కానీ సెంట్రల్ డీల్ చేస్తుంది ఈజీగానే. ఇలాంటి అంటే ప్రజలతో నేరుగా మాట్లాడడం ద్వారా, వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా, నిజంగా వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందో చెప్పడం ద్వారా ఇలాంటి శక్తులకు అడ్డుకట్ట వేయొచ్చు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.